జై శ్రీమన్నారాయణ. నేను మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి. ఈ వీడియోలోనండి చక్కగా పచ్చడి అన్నమాట. చాలా బాగుంటుంది. ఆ పచ్చడి నా వేడివేడి అన్నంలోకే కాకుండా అండి ఏ టిఫిన్లోకైనా మనకి ఇష్టమైన దాంట్లో నంచుకోవచ్చు. అటువంటి పచ్చడిని చూపించే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, ఆ పచ్చడి పేరు దోసకాయ బెల్లం చింతపండు వేసిన పచ్చడి అనమాట అండి. అయితే ఆ పచ్చడి ఎలా తయారు చేయాలి, దానికి కావలసిన పదార్థాలు ఏమిటి అనేటువంటి దానిని తెలియజెప్తానమాట అండి. నేను ఇదిగో చూశారు కదండి, ఇవి చిన్న చిన్న దోసకాయలు. ఇలాంటివి 2 దోసకాయలు తీసుకున్నాను. దీన్ని తొక్కు తీసేసానండి శుభ్రంగా తీసి. ఇంకా ఇందులో దుమ్ము ధూళి ఏమీ లేదు. అయితే ఈ 2 దోసకాయలని చక్కగా గింజలు లేకుండా చెక్కులా తరిగేసుకుంటాను. తిరిగేసుకున్నాక ఇది కాశ్మీర్ చిల్లీ అండి, 4 తీసుకుని. ఈ 2 దోసకాయలకి 4 ఈ అదే ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. చూసారు కదా, ఈ 2 పచ్చిమిరపకాయలు. కమ్మగా ఉంటుంది, వెర్రి కారం ఉండదు. కొంచెం కారంగా కావాలనుకుంటే ఇంకో పచ్చిమిరపకాయ అనేటువంటిది తీసుకోవచ్చండి. ఇక చింతపండు అనేటువంటిది కొంచెం చిన్న నిమ్మకాయంతో చింతపండు అయితే సరిపడుతుంది. కనపడుతోందండి ఇది. ఇక బెల్లం కూడా కావాలండి, మరీ తక్కువ వేసుకున్నా బాగుండదు. ఇప్పుడు మీకు చింతపండు ఎంత చూపించానో అంత బెల్లం వేసుకుంటేనే బాగుంటుందండి. ఇదిగో ఇక్కడ బెల్లం అనేటువంటిది మీకు కనపడే ఉంటుంది. అది 1 టీ స్పూను ఉప్పు అనమాట అండి, రాక్ సాల్ట్. కొద్దిగా పసుపు అనమాట అండి. ఇవి వేసుకోవాలి. ఇక పోపు అనేటువంటి దాంట్లో చూపిస్తున్నానండి. ఇదిగో మీకు కన్ఫర్మ్ 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసేసండి. 1/4 టీ స్పూన్ దాకా ఉంటుంది ఇంగువ కూడా వేసేసాను. 2 చెంచాలు ఈ చెంచాతోటి నూనె వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇది పొయ్యి వెలిగించేసండి. ఈ 4 ఎండుమిరపకాయలు కూడా ఇలా వేసేసి దోరగా పోపుని వేయించేస్తాను. అర్థమైంది కదండి, పోపుని వేయించేస్తాను. ఈ పోపుని వేయించేసిన తర్వాత పక్కన పెట్టుకుని దోసకాయ ముక్కల్ని అవి కూడా కట్ చేస్తానన్నమాట అండి. దోసకాయ ముక్కలు మీరు ఎంత చక్కులా చేసుకోగలిగితే అంత చక్కులాను తరుక్కోవచ్చు. అందరికీ తెలుసు కదండి దోసకాయ తరుక్కోవడం అనేటువంటిది. చాకు ఇక్కడ పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఈ యొక్క గింజల్ని శుభ్రంగా ఒక గిన్నెలోకి దేంట్లోకి తీసుకోవచ్చు. 1 గింజ 2 గింజలు ఉంటే బాగుంటుంది, కానీ ఎక్కువ గింజలు అనేటువంటిది బాగుండదు అనమాట. కాబట్టి ఇలాంటిది కూడా వేసుకోవచ్చు. ఈ పచ్చడి గిన్నె తీసుకునే దాంట్లోకి వేస్తున్నాను అనమాట. అయితే అండి కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అదే మనం తద్దినాలకి కనుకను మాసికాలకి అటువంటప్పుడు చేసేటప్పుడు ఇంగు అనేది వాడకూడదండి. కొత్తిమీర కరివేపాకు అనేది వేసుకో. అర్థమైంది కదా. ఈ 3 పదార్థాలు వేసుకోకుండా మిగతా ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా వేసుకోవచ్చు. అంటే కరివేపాకు కొత్తిమీర మీకు చెప్పలేదు అనుకోండి, ఇగో 2 కరివేపాకు రొబ్బలు, ఇదిగోండి కొంచెం కొత్తిమీర. ఇవి 2 కూడా అవాయిడ్ చేసేయాలి. అలాగే ఇప్పుడు నేను పోపు అనేది వేయిస్తున్నాను కదండి, ఇందులో కూడా మనం ఆ ఇంగు అనేటువంటిది తద్దినాలకు వాడం కాబట్టి దాన్ని కూడా తీసేయాలి. తీసేసి ఆవాలు మెంతులు తర్వాత ఎండుమిరపకాయలు, ఎన్ని కాయలు ఉంటాయి, ఇది 2 కాయలకి చెప్పేటువంటి పదును అనమాట అండి. ఎన్ని కాయలు చేసుకుంటే అన్ని కాయలు. కొంచెం కారం తింటామంటే ఇంకో ఎండుమిరపకాయో, ఇప్పుడు మీకు చూపించిన ఇలాంటి 1 పచ్చిమిరపకాయో తీసుకోండి. మేము కమ్మగా తింటాము, అందుకోసం అని ఇదైతే కమ్మగా వస్తుందన్నమాట, కారం ఎక్కువ ఉండదు. అది అర్థమైంది కదండి. ఇప్పుడు పోపు అనేది వేగుతోంది. కొంచెం పోపు వేగగానే స్టవ్ బంద్ చేసేసి దీన్ని ముక్కల్ని కట్ చేసేస్తాను. ఎంత చక్కులా తరుక్కోగలుగుతారో అంత చక్కులాను తరుక్కోండి. ఇగో పోపు చిటపటలు ఆడుతుంది, చూసారండి. అది ఎండుమిరపకాయలు కూడా చక్కగా వేగింది. ఇగో స్టవ్ బంద్ చేసేస్తున్నాను. ఈ వేడికి ఆ పోపు చక్కగా ఉమ్మగిల్లి మనం మిక్సీ జార్లోకి తీసేసుకోవడమేనండి. అది తర్వాత పచ్చడి కోళ్ళు అవి కట్ చేసిన తర్వాత చూపిస్తాను.
ఇదిగోండి ముక్కలు ఇలా సన్నగా తరిగాను చూశారు కదండి. ఇందులోకి వేసేసాను. ఈ విత్తులన్నీ ఇలా తీసేసుకున్నాయి, నీళ్ళు కూడా తీసేసుకున్నాయి. చక్కగా ఇది చాలా ఎండుమిరపకాయలు కూడా 4 కాయలు ఇలా ముక్కలు చేసేసుకున్నాండి. ఈ పోపును కూడా ఇందులోకే వేసేసుకుంటానండి. నేను అన్నీ కలిపే రుబ్బేస్తాను. ఇంకా పిల్లలు పోపు వచ్చింది ఏరిపడేయటం అలాంటిది ఉండదు. దీనికి అత్తుకుంటుంది, మంచి రుచిగా కూడా ఉంటుందండి. ఇంకా ఇది కూడా వేసేస్తున్నాను. 2 సార్లు విప్పర్ కింద నొక్కుంటే పైకి రాదనుకోండి, జాగ్రత్తగా నొక్కుకోవాలి. ఈ పచ్చడిని చేసేసి మీకు చూపిస్తాను. చూసారా, ఇగో ఇలా ఎత్తేసుకుని కొంచెం లేకపోతే మిడిల్ జార్లోకైనా మార్చుకోవచ్చు అనుకోండి. అంటే మిడిల్ జార్ అంటే మీకు అది కూడా చూపిస్తున్నాను. ఈ జార్లోకి మార్చేసుకుని రుబ్బేసుకోవచ్చు. అర్థమైందండి. నేను చెక్క ముక్క కింద రుబ్బేసి తీసుకొస్తాను. ఇంకో మిడిల్ జార్లోకే మార్చేస్తున్నాను, మళ్ళీ ఎక్కువైపోతుంది కదా. ఇందులోకి కరివేపాకు రొబ్బ, కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను. కనపడుతుందండి, ఇదిగో ఇదిగో. ఇప్పుడు దీన్ని ఇలాగ పెట్టేసి ఒకసారి ఇటు అటు తిప్పేసి పచ్చడిని చేసి తీసుకొచ్చేస్తానండి. ఇదిగోండి పచ్చడి రుబ్బుకొచ్చేసండి. దీనికి ఇలా వచ్చింది చూసారు, ఇది ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇదిగో ఇగో చెక్క ముక్క కింద చక్కగా వచ్చింది. అయితే నేను ఈ పచ్చడిని ఈ ఇంగు నూనె మూకుడు ఉంది కదండి, ఇందులోకి ఇలా ఊడ్చేసుకుని ఇంకో ఇలా చెంచాతోటి తీసేసుకుని మొత్తం పచ్చడి అంతటిని ఈ బేసన్లోకి అదే తీసేసుకుంటున్నాను. ఇంకో చూడండి, ఇంకేమి చాలా చాలా బాగుంటుందండి. ఏ టిఫిన్లోకైనా నంచుకోవచ్చు. ఇది అదేని కాదు, వేడి వేడి అన్నంలో నంచుకోవచ్చు. పప్పు కూరలు వండుకుంటాం కదండి, తోటకూర, పెసరపప్పు, పొడి కూరలు వండుకుంటాం కదా, దాంట్లోకి నంచుకోవచ్చు. అదనమాట అండి. చూసారా ఇలా వస్తుంది. ఈ రుచి చూడమంటాను. మీకు చిన్న కాయలు చూపించాను కదా, అంటే అది పెద్ద దోసకాయ ఎంత అవుతుంది. ఇది కరెక్ట్ పాలండి, ఇంకేమీ తీగి చూడక్కర్లేదు. అయినా కానీ ఒకసారి ఉప్పు అయినా కొంచెం తక్కువ అవుతా, ఒక రాయి ఉప్పు రాయే తక్కువ అవుతుంది. కారం, పులుపు, తీపి అన్నీ కూడా సరిపడు. చూసారండి పచ్చడి ఇలా వస్తుంది. ఇప్పుడు రుచి చూడమని చెప్తున్నాను. మరి పచ్చడి ఎంత సులువుగా చేసుకోవచ్చు అనండి, చాలా సులువుగా చేసుకోవచ్చు. ఎలా ఉంది? ఉప్పు సరిపడిందే, కొంచెం ఎనవే, ఇంకేం అక్కలే. ఇప్పుడు నేను చెప్పిన పాలు మీకు అర్థమైంది కదండి. చిన్న చిన్న దోసకాయలు రెండింటికి కొలతలుగా చెప్పాను. మీరు పెద్ద దోసకాయ అయితే 2 దోసకాయలు కలిపితే అంత దోసకాయ అవుతుంది. అప్పుడు దీనికి అదే వస్తుంది. ఇప్పుడు మీరు అలాంటివి ఎన్నైనా పెంచుకుంటూ వెళ్ళారనుకోండి, ఈ ఐటమ్స్ని కూడా పెంచుకుంటూ వెళ్ళడమే. ఇంత చింతపండు తీసుకునేది అంత చింతపండు, అంత బెల్లం, అంత ఉప్పు, ఇంత పసుపు ఇలా తీసుకోవాలండి. అర్థమైంది కదా. మీరు కూడా మరి ఈ దోసకాయ బెల్లం పచ్చడి చేసుకుని ఎలా వచ్చింది ఏమిటనేది కాను. అయితే మీకు తద్దినానికి మాత్రం ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర వాడరు. మిగతా పదార్థాలు అన్నీ వేసుకుని పచ్చడి ఇలాగే చేసుకుని తద్దినానికి కానీ, మాసకాయలకు కానీ, మనం తర్వాత మహాలయ పక్షాల్లో బ్రాహ్మణులు పెట్టుకునేటప్పుడు కానీ ఇలాంటివి చేసినప్పుడు ఈ పచ్చడి ఇలాగా చేసుకుని వడ్డన చేయొచ్చు అనమాట. అర్థమైంది కదండి. మరి అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ని కూడా చేయించి ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి. మరి దోసకాయ పచ్చడిలో ఇంకా 2-3 రకాల వెరైటీలు ఉన్నాయి. అవి కూడా వీలు కుదిరినప్పుడు చేసి పెడతానన్నమాట అండి. అర్థమైందా? అది మరి ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. సర్వే జనా సుఖినో భవంతు, లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి 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 శాంతి.